ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందర అయితే ఉన్నాం. వైజాగ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ గేట్ ముందర ఫ్లాగ్ ఉంటుంది. ఇక్కడ లోపల మనకు రాపిడో కూడా వచ్చేసింది. స్టార్ట్ గానే అయిపోయినాం. పేరు అయితే కనపడుతుంది కైలాసగిరి అని. టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్కి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ చూడండి, అక్కడ టికెట్ కౌంటర్ పక్కనే క్యాంటీన్ గా ఉంది. ఆర్జే అడ్వెంచర్స్ అని వాళ్ళదే ఇదన్నమాట. టికెట్ పైన మంది ఉన్నారు. బొమ్మ పడిపోయింది మనకి. ఈ కొంచెమే ఇట్లా పంపించేస్తారు అనుకున్నా, కానీ ఇక్కడ చూడండి కాళ్ళకైతే వాళ్ళే ఇచ్చినారనమాట. సాక్సుల్లాగా మన చెప్పులు అయితే తీసి అలా మధ్యలో నుంచి చూడండి బీచ్ అరకు బీచ్ ఎట్లుందో. ఫైనల్గా అయితే వదిలినాడు మనల్లా బీచ్. చూడండి ఈ సైడ్ నుంచి ఆయన ఇట్లుంది. ఇది చూస్తే ఊగుతుంది, ఆయన చూస్తే మామూలే ఊగుతుంది అంటున్నాడు. భయం అయితే వస్తుంది. కొంచెం ధైర్యం చేసి నడచండి. ఏం రైడ్ అయితే ఉంది. చిన్నపిల్లలు ఆడుకునేదానికి చిన్న చిన్న జీపులు. కైలాసగిరి శివపార్వతులు. ఎండ అయితే వైజాగ్లో వాంచేస్తుంది. అందుకే నాకు చూడండి చెమట ఫుల్ బట్టి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందర అయితే ఉన్నాం. నేను లోపల నుంచి థర్డ్ గేట్లో అయితే వచ్చేసిన. ఫస్ట్ గేట్లో రాకున్నా మనకు కన్ఫ్యూజ్ అయిపోయి అట్లా వచ్చేసిన అనమాట. ఇప్పుడు ఫస్ట్ గేట్ నుంచి మనకు రాపిడో అయితే బుక్ చేసిన. 35 రూపీస్ 40 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినారు మనకి. రాపిడో బుక్ అయింది, ఇంకా యాక్సెప్ట్ చేయాల. ఈరోజు ఇక్కడ నుంచి అయితే మనం వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ అండ్ ఆర్కే బీచ్ రెండు అయితే కవర్ చేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ నుంచి మనకి ఇంకోటి కనెక్టింగ్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి 4 అవర్స్ టైం ఉందన్నమాట. ఇప్పుడు ఫటాఫట్ వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ చూసుకొని అటు నుంచి ఆర్కే బీచ్ రౌండ్ కొట్టుకొని అయితే మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేద్దాం. పదండి. ఇంకా వైజాగ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ గేట్ ముందర ఫ్లాగ్ ఉంటుంది. ఇక్కడ లోపలికి అల్లో లేదనుకుంటా, అందుకనే బైక్ అక్కడ ముందరకల్లా అయితే ఉన్నట్లు లొకేషన్ అయితే చూపిస్తుంది. యాక్సెప్ట్ చేసినాడు. బజాజ్ పల్సర్ అంట ఈరోజు మన రైడ్కి వచ్చిన బండి. చూద్దాం మళ్ళీ. ఇక్కడ ముందర పల్సర్ ఉంది, అదేనేమో మళ్ళీ. ఇది ముందరకల్లా. అక్కడ కోచ్ రెస్టారెంట్ ఉంటుంది. అంత హైలో ఏముండదు, ఓకే తినొచ్చు. బిర్యానీ 180నో 220నో ఉండాలా. నేను లాస్ట్ టైం తిన్నా. మన బండి పల్సర్ కాదు ఈరోజు, స్కూటీ అంట. ఫోన్ చేసినాడు మన బండి అప్డేట్ కాల, స్కూటీ అన్నా అని. మనకు రాపిడో కూడా వచ్చేసింది. స్టార్ట్ గానే అయిపోయినాం. రైల్వే స్టేషన్ నుంచి 6.5 కిలోమీటర్ అయితే ఉంది. మనకు ఫస్ట్ టైం కాబట్టి ర్యాపిడో కూపన్ అయితే వచ్చింది నాకు. 50% ఆఫ్ అని. నాకు 39 రూపీసే పడింది 6.5 కిలోమీటర్. కానీ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ రిషికొండ, అక్కడ రిషికొండ ఏదో ఉన్నది కదా గ్లాస్ బ్రిడ్జ్, అక్కడ నుంచి ఆర్కే బీచ్కి ఎంత అవుతుందో చూద్దాం. మళ్ళీ ఆర్కే బీచ్ నుంచి ఫుడ్ చేసుకునేసి, ఫుడ్ అంటే లంచ్ చేసుకునేసి రైల్వే స్టేషన్కి వచ్చేద్దాం మళ్ళీ. పేరు అయితే కనపడుతుంది కైలాసగిరి అని. ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదబ్బా. బెంగళూరులోనే ఇట్లుంది, వైజాగ్లో కానీ. టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బైక్కి 20. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చేసినాం. ఈ పక్కన చూస్తే సముద్రం ఉంది, కనిపిస్తుంది మీకు. అది మొత్తం సముద్రమే చూడండి. గ్లాస్ బ్రిడ్జ్కి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ చూడండి, మనం తీసుకుంటూ వచ్చినాం. ఎంట్రీ ఫీజ్ 250 రూపీస్. అక్కడ టికెట్ కౌంటర్ పక్కనే క్యాంటీన్ గా ఉంది. ఆర్జే అడ్వెంచర్స్ అని వాళ్ళదే ఇదన్నమాట. టికెట్ పైన కానీ ఆర్జే అడ్వెంచర్ అని ఉంది. అదే గ్లాస్ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మంది ఉన్నారు. బొమ్మ పడిపోయింది మనకి. ఈ కొంచెమే ఇట్లా పంపించేస్తారు అనుకున్నా, కానీ ఇక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్గా ఎంట్రన్స్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాం. చాలాసేపటి తర్వాత మళ్ళీ లాస్ట్లో చూపిస్తా ఎంత టైం అయిందో. కాళ్ళకైతే వాళ్ళే ఇచ్చినారనమాట సాక్సుల్లాగా. మన చెప్పులు అయితే తీసి అలా వెల్కమ్ టు. భయం అయితే వస్తుంది. వెల్కమ్ టు కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్. మాటలు కంటారు అలా భయంతో. ఫుల్ భయం అయితే వస్తుంది. మిడిల్లో వెయిట్ చేయమన్నాడు. అంటే వాళ్ళందరూ వచ్చిన దాకా మనం ఇక్కడ వెయిట్ చేయాలా. ఆ లాస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతే మళ్ళీ మనం అట్లా పోవాలన్నమాట. అంతవరకు మిడిల్లో ఉండమన్నాడు. ఫుల్ భయం అయితే వస్తుంది బాబోయ్. చిన్నగైతే నడుస్తున్నాను నేను. మధ్యలో నుంచి చూడండి బీచ్, అరకు బీచ్ ఎట్లుందో.
ఇప్పుడు మనం ఆ రూట్లోనే వచ్చినాం అనుకుంటా పైకి. వాళ్ళకు 2 minutes ఉందంటే ఇంకా వాళ్ళు వస్తే మనమైతే పోదాం లోపలికి. ఆ సైడ్ కానీ ఏదో అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయనుకుంటా, ఏదో మైకులు అయితే వస్తున్నాయి. ఇది అయిపోయిన తర్వాత పోదాం అక్కడ. ఫైనల్గా అయితే వదిలినాడు మన బీచ్ చూడండి ఈ సైడ్ నుంచి. ఆయన ఇట్లుంది, ఇది చూస్తే ఊగుతుంది, ఆయన చూస్తే మామూలే ఊగుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఈ గ్లాస్ నుంచి ఆ పక్క పోవాలని ధైర్యం చేస్తా అన్నా. భయము చిన్నగా ఇలా మాటలు కానీ రాలా అసలుకి. వాళ్ళేంది అట్లా నడుచుకొని వెళ్ళిపోతాంటారు భయపడకన్నా అందరూ. ఫైనల్గా వేసేసినాడు సైరన్ అయితే, ఇంకెళ్ళిపోవాలంట. ఒక 5 minutes అయితే ఉన్నిస్తారు వెంబల. 5 minutesకు 250 ఛార్జ్ చేస్తారు. కింద అయితే ఒక 1 hour వెయిట్ చేయాలి క్యూలో. భయం అయితే వేస్తుంది, కొంచెం ధైర్యం చేసి నడచండి, ఏం కాదు. కాకంటే భయం వేస్తుంది కొంచెం. పొద్దున్నే 9:30 నుంచి నైట్ 8 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. పెద్దోళ్ళకైతే మీకు స్టార్టింగ్లో చూపించిన టికెట్ కాస్ట్ అంతా ఎంత అనేది. ఇంకా కైలాసగిరిలో లోపలికల్లా అయితే పోదాం. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఏమో వర్క్ జరుగుతుంది. ఫస్ట్ టైం రావడం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంకా మనం స్ట్రైట్గా అన్నీ చూసేయచ్చు ఫాస్ట్గా. ఇప్పుడు కొత్త కాబట్టి మనం అన్నీ తెలుసుకుంటా పోవాలన్నమాట. ఏదో చిన్న టాయ్ ట్రైన్ లాగా కానీ ఉంది ఒకటి ఇక్కడ. వాతావరణ కేంద్రం, డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ అంట. వెల్కమ్ టు కైలాసగిరి. పిల్లలు ఆడుకునేదానికి ఈ సైడ్ అయితే పార్క్ ఉంది. టాయ్ ట్రైన్ ఉంది కానీ రన్నింగ్లో అయితే లేదు. ఉండింటే ఎక్కింటాం. షాపింగ్ చేసేదానికి చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉన్నాయి. వెల్కమ్ టు కైలాస్ హిల్ అంతే. రైడ్ అయితే ఉంది చిన్నపిల్లలు ఆడుకునేదానికి. చిన్న చిన్న జీపులు కొన్ని మనకు ఇవి పెడతారు కదా ఎగ్జిబిషన్లు, అట్లా ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇట్లా కొడదాం. జిప్ లైన్, స్కై స్క్రీమ్ అక్కడ వద్దు మనకి. కైలాసగిరి శివపార్వతులు వర్క్ అయితే జరుగుతుంది. ఇంకొక 1 month పోతే నీట్గా ఉంటుంది క్లియర్గా. షో అయితే ఉంది. నీళ్ళన్నీ ఎగిరి శంఖంలో పడుతున్నాయి. మొత్తం కింద నుంచి పై వరకు వాటర్ షోనే ఉంది. బాగుందబ్బా. ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది. ఆ చుట్టూ శారోకాయలు కట్టినారు రిపేర్ చేసేకి. అది లేకుండా ఉంటే ఇంకా మంచిగా ఉండింటుంది. కొత్తగా పెయింట్స్ అంతా వేస్తాను అనుకుంటా. శివరాత్రి ఉంది దగ్గరలో, అందుకనే. ఎండ అయితే వైజాగ్లో వాంచేస్తుంది, అందుకే నాకు చూడండి చెమట ఫుల్ పట్టింది. చూడండి పెయింట్ కొడుతుండ్రు, మిషన్తో పెయింట్స్ అంతా వేస్తాను అనమాట. కింద ఉన్నాడు కదా అన్న. ఇంకా ఈ పక్కన నుంచి ఇట్లా పోతే అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే దానికైతే పార్క్ ఉంది. అక్కడ ఉన్నది చూడండి. పిల్లలతో వస్తే బాగా చిల్ అవుతారబ్బా ఒక సండే కానీ అలాంటప్పుడు. మనం ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్కి అయితే పోదాం. అదే మన ప్లాన్. ఇంకా రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ అని అక్కడ ఒకటి ఉంది. మీకు ఈ పక్కనే శివపార్వతుల విగ్రహం ఉంటుంది, దాని పక్కనే అయితే ఉంది. పిల్లలతో వచ్చినప్పుడు తీసుకెళ్ళండి, బాగుంటుంది. టాయ్ ట్రైన్ రైడ్ అయితే చేసినాం. భలే ఉన్నింది కదా. ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంది కానీ మళ్ళీ కైలాసగిరి కొండ చుట్టూ అయితే తిప్పింటారు. ప్రస్తుతానికైతే ఆఫ్లో ఉంది. విశాఖ దర్శన్ అనే పేరుతో రన్ చేస్తూ ఉన్నారు ముందు. ఇదే చూడండి ట్రాక్, చిన్న ట్రాక్.
మామూలు ఆర్టీసీ బస్సులుగానే ఉంటాయా పైకి? ఆర్టీసీ బస్సులు ఉండవా? ఇక్కడ వరకు వస్తాయి, కింద వరకు వస్తాయి. ఒకటి ఇలాంటి బస్సులు వస్తాయి, ఇలాంటి మెట్రో ఉంటాయన్న. ఆహా. ఉంటాయి. మీరు లోకల్ కదా చేస్తానరా కొత్తగా? ఏది అర్థం కాలేదు. పైన కల్లా ఏదో రోపే ఉన్నది కదా, అది ఇంకా వేస్తానరా? రెడీ కాలేదా? రెడీ బ్రో. రోపే ఉంది కింద నుంచి. కింద నుంచి పైకి పైనుంచి ఓ, ఇది రోపే ఆల్రెడీ వర్కింగ్లో ఉందా? పార్కింగ్ లోనే ఉంది. అరే దాంట్లో వచ్చింటా అయితే తెలియదు నాకు.